పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం, భూముల్లో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. భూసారం తగ్గిపోవడం వల్ల రైతుకు ఖర్చులు పెరిగి ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు. ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లోని భూముల్లో, ప్రధానంగా బోరు నీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. అంతేకాదు చాలా ప్రాంతాల్లో సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చౌడు భూములను సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. రైతులు తెలిసో తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం. సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే చౌడు భూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్ల చౌడు, కారు చౌడు ఎక్కువగా కనబడుతుంటాయి. ఏటా సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు. భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకుని ఉండటాన్ని పాలచౌడు అంటారు. కారుచౌడు భూముల్లో నలుపు లేదా బూడిద రంగులో ఉండే పొరలను గమనించవచ్చు. ఏటా భూపరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవడం, సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. ముఖ్యంగా మనకు చౌడు నేలలు, ఆమ్ల నేలలు, చౌడు నేలలు అని రెండు రకాలు ఉంటాయి. ప్రధానంగా చాలా ఏరియాల్లో కూడా చౌడు నేలల ప్రభావం వల్ల రైతు సోదరుల పంటలు చాలా గణనీయంగా తగ్గిపోవడానికి అవకాశం బాగుంది. కాబట్టి ముఖ్యంగా పిహెచ్ అంటే ఆ ఉదజని సూచిక అనేది 7.5 నుంచి 8.5 మధ్యలో ఉన్నట్టు మొత్తం కూడా మనం చౌడు నేలలు అంటాం. సాధారణంగా 7.5 నుంచి 8 మధ్యలో ఉన్న నేలలను తెల్ల చౌడు అని, 8 నుంచి 8.5 మధ్యలో ఉన్న నేలను నల్ల చౌడు నేలలు అని కూడా అంటాం. ఈ యొక్క చౌడు నేలను బాగు చేయాలంటే కంపల్సరీగా కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి చెరువు మట్టిని తోలుకోవటం కానీ, పశువుల ఎరువును బాగా వేయటం కానీ, పచ్చిరొట్ట ఎరువులను ఎక్కడైనా వేరే చోట పెంచి వాటిని కట్ చేసి తీసుకొచ్చి ఆ నేలలో కలిగి దున్నటం కానీ, ఇవన్నీ చేసుకుంటూ ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కొంతవరకు ఆ పిహెచ్ తగ్గి కొంత చౌడు నీళ్ళు కొంత మార్పు చెందుతూ వస్తూ ఉంటాయి. దీంతో పాటు ప్రధానంగా ఈ యొక్క చౌడు నీళ్ళని మనం ఇమీడియట్ గా తగ్గించుకోవాలంటే ఫ్రెష్ వాటర్, ఎక్కడైతే మనకు ఫ్రెష్ వాటర్ బాగా దొరుకుతాయి అంటే వాగుళ్ళు కానీ, చెరువులు కానీ, లేదా కెనాల్ వాటర్ కానీ, ఇటువంటి వాటర్ని ఆ చౌడు పొలాల్లో వదిలిపెట్టి నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలో ఆ లవణాలు కరిగి భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైన పద్ధతుల్లో కూడా మన సౌండ్ కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకు ఎక్కడైతే మనకు పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, కోళ్ల ఎరువు కానీ, చెరువు మట్టి కానీ, నల్లగా మాగినటువంటి చెరువు మట్టిని బాగా తోలుకొని ఆ యొక్క చౌడు ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా నేలలో కలియదున్ని నెక్స్ట్ దాదాపుగా అటువంటి చౌడు పొలాల్లో వరినే ప్రధానంగా పండించాలి. ఆ వరి పండించిన తర్వాత అవసరమైతే సౌండ్ తట్టుకునేటటువంటి నువ్వులు అంటే నూనె గింజల పంటల్లో నువ్వులు, శశామం క్రాప్ అంటాము. దీన్ని కూడా మనం సాగు చేసుకుంటే చౌడు నెలలకు ఇది అనుకూలమైన పంట. దీంతో పాటు మనకి నల్ల చౌడులు ఉంటాయి. అంటే 8.5 పిహెచ్ ఎక్కువ కంటే ఎక్కువ ఉన్న నెల నల్ల చౌడు అంటాం. అంటే ఆల్కలైన్ సాయిల్స్ అంటాం. ఈ ఆల్కలైన్ సాయిల్స్ ని కూడా మనము బాగు చేసుకోవాలంటే మన ప్రధాన దుక్కులు అంటే వరి పొలం ఎప్పుడైతే మనం దమ్ము చేస్తామో ఆ దమ్ము చేయడానికి ముందే మనము ఈ యొక్క జిప్సం అనే ఎరువుని ఎకరానికి 1 టన్ను నుంచి కానీ 2 టన్నుల మధ్యలో కంపల్సరీ అంటే మనకున్న ఉదజని సూచికను పట్టి వేసుకోవాలి. అవి వేసుకొని నేలలో కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క నల్ల చౌడును కూడా మనం దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ పోతే ఈ నల్ల చౌడును కూడా మనము రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చౌడు అనేది మనకి ఎప్పుడు అంటే ప్రధానంగా ఈ చౌడు రూపాంతరం చెంది సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందంటే పిహెచ్ 7.5 యువతలు కనుక ఉన్నప్పుడు మనకు చౌడు నేలను తగ్గిపోయినట్టే అవకాశం. ముఖ్యంగా ఈ చౌడు పొలాలు ఎక్కడైతే మనకు ఎక్కువగా ఉంటాయో అటువంటి ఏరియాల్లో రైతు సోదరులు వరి పంటను మాత్రమే వేసుకోవాలి. మిగతా పంటలు ఇది పండించడానికి వీలు పడదు కాబట్టి వరి పంటలనే సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ చౌడు పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రైతు సోదరులు కంపల్సరీ కూడా ఆ భూసార పరీక్ష కంపల్సరీ ముందు చేయించాలి. అంటే దానిలో లవణాల శాతం ఎంత ఉంది, అది తెల్ల చౌడ, నల్ల చౌడ, అదేవిధంగా దానిలో ఉదజని సూచికతో పాటు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ అంటాం, అది 1.25 ఉందా, 1.5 వరకు ఉందా కూడా రైతు సోదరులు తెలుసుకొని దాని ఆధారంగా మనం ఎరువులు సిఫార్సు కానీ, అదేవిధంగా మనకు ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్స్ యాడ్ చేసుకోవటం కానీ మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క చౌడు పొలాలను కూడా మనం పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.